హాయ్ అందరికీ. నా పేరు వచ్చేసి చంద్రకళ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 2026 అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఛానల్ మీరు చూస్తున్నారో అది వచ్చేసి నేను ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా వచ్చేసి నేను 2018లో నేను స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ మ్యారీడ్, ఆఫ్టర్ మ్యారీడ్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ వాజ్ స్టార్టెడ్. అప్పుడు ఏంటిదంటే ఇంట్లో ఉంటున్నాను, సో అదర్ ఇన్కమ్ సోర్సెస్ లాగా ఉంటుంది అని ఒక 3 వీడియోస్ పెట్టాక ఏమైంది అని అంటే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సో నేను నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో, అవి రావేమో, మనకెందుకు, ఇంకా మనకు అవసరం లేదులే అని అనేసి నేనేం చేశాను, అవి స్టాప్ అనమాట. ఆ 3 వీడియోస్ తీసి స్టాప్ చేసేసాను. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను. ఏంటి అని అంటే నేను స్టాప్ చేయకుండా ఉండాల్సింది. అలా ఉండుంటే ఇప్పుడు కనీసము నేను పెద్ద సెలబ్రిటీని కాకపోయినా అట్లీస్ట్ మంత్లీ ఒక 10,000 అన్న వచ్చేవి కదా పాకెట్ మనీకి. ఇప్పుడు దగ్గర 2018 అంటే ఇది 2026లో ఉన్నాం మనము. సో ఒక 7-8 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ. ఓకేనా, కనీసం ఒక 5 ఇయర్స్ నేను కష్టపడి ఉన్నా, నేను కొంచెం ఇప్పుడు క్లిక్ అయ్యేదాన్నేమో అని నేను అనుకుంటాను. కొంచెం రిగ్రెట్ ఉంటుంది అన్నమాట నాకు. కానీ ఇప్పుడు నేను మళ్ళీ 2026లో నేను మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను. నేనేం చెప్పుకున్నాను అంటే, చూడు చంద్రకళ, నువ్వు ముందు చేసినప్పుడు నువ్వు అసలు ఓపిక అనేది లేకుండా కనీసం అట్లీస్ట్ 3 పెట్టావు. 3 వీడియోస్ పెట్టేసి నీకు రాలేదు అని నువ్వు ఫీల్ అయిపోయావు. ఇంకా ఏమంటాము, ఇంకా నా వల్ల కాదు అని వదిలేసావు. కానీ ఈసారి మాత్రం నువ్వు అలా చేయకూడదు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు చేస్తూనే ఉండు. 1-2 ఇయర్స్ నువ్వు అలాగే కష్టపడు, నీకు వస్తుంది, ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది. ఆ నమ్మకం, ఆ హోప్ ఉంటేనే నువ్వు స్టార్ట్ చేయని నేను చెప్పుకున్నాకనే నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేశానో లేదో ఓకే పర్వాలేదు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 13 సబ్స్క్రిప్షన్సే వచ్చాయి, వ్యూస్ ఏమంతగా రాలేదు. కానీ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు సంథింగ్ ఇప్పుడు ఏంటిదంటే ChatGPT మనకి చాలా వచ్చాయి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది మనకి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా వాటిని ఎడిటింగ్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇవి కొంచెం నాకు హెల్ప్ అవుతున్నాయి, చూస్తున్నాను. ఇంకా నేను కొంచెం హార్డ్ వర్క్ చేయాలేమో అని నన్ను నేను పుష్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్న టైంలో సడన్గా ఒక పెద్ద బాంబ్ అన్నమాట. ఏంటి, న్యూ యూట్యూబర్స్ ఇంకా వాళ్ళు కొంచెం క్లిక్ అవ్వడమే కష్టం. ఇంకా ఎందుకు అని అంటే ఇప్పుడు 4,000 నుంచి 8,000కి వాచ్ టైం అనేది చేంజ్ అయిపోయింది. వ్యూస్ కూడా 20 మిలియన్ నుంచి 10 మిలియన్ నుంచి 20 మిలియన్కి చేంజ్ అయింది అన్నాక నాకు అసలు పెద్ద షాక్ అన్నమాట. నేను స్టార్ట్ చేసి నేను గట్టిగా ఉండాలనుకున్నప్పుడు ఏంటి వార్తలు అనుకున్నాను. బట్ ఒక రోజంతా ఆలోచించాను అన్నమాట. ఏంటి, ఇంకా ముందుకు వెళ్దామా లేకపోతే స్టాప్ చేద్దామా, టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది మళ్ళీ ఇంకా మనం చేస్తూ ఉంటే అని నేను అనుకున్నాను. బట్ మళ్ళీ నేనేం చెప్పుకున్నాను అంటే, ఓకే ఇంకా 5 మంత్స్ టైం ఉంది కదా, ఈ 5 మంత్స్ చూద్దాం, ఈ 5 మంత్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఎందుకంటే క్లిక్ అవ్వడానికి మనకి ఒక వీడియో సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనకే తెలీదు ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఆ లక్ మనల్ని అలా వచ్చేస్తుంది అన్నమాట. ఒక వీడియోతో క్లిక్ అయిపోతామేమో, ఇంకా 5 మంత్స్ టైం ఉంది. మళ్ళీ నేనే ఆలోచించుకున్నాను, చూద్దాం మళ్ళీ ఈ 5 మంత్స్ ఎలా ఉంటుంది చూద్దాం, ట్రై చేద్దాం అన్న ఒక ఆశ మళ్ళీ నాలో మొదలైందన్నమాట. అందుకే థంబ్నెయిల్ కూడా చూశారు కదా. మేము స్టార్ట్ చేసిన వెంటనే ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి అని ఒక సెకండ్ అలా వచ్చేసింది మైండ్లోకి. ఏంటబ్బా ఈసారి కూడా ఇలాగే ఇంకా మళ్ళీ వెనకాడికి వేయాల్సిందేనా అనుకున్నాను. కానీ మళ్ళీ నేను నేను ఏమంటామో చెప్పుకున్నాను అనమాట. ఓకే చూద్దాం, మళ్ళీ ఈసారి మళ్ళీ
హార్డ్ వర్క్ చేద్దాము అన్నట్టుగా. నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ అంతా పెద్ద ఇదిగా ఏం లేరండి, ఒక 60 ఉన్నారు ప్రజెంట్ అయితే. కానీ చూద్దాం, ఇంకా హార్డ్ వర్క్ చేద్దాం, ఇంకా 5 months టైం ఉంది కదా, ఓకేనా. చూద్దాము అన్నట్టుగానే జర్నీ స్టార్ట్ చేయండి. నేనేం చెప్తున్నానంటే, చాలా న్యూ యూట్యూబర్స్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మీరు కూడా నేనేం చెప్తున్నాను అంటే, మీరు గివప్ ఇవ్వకండి. స్టార్ట్ చేసాం కదా, ఎలాగో సగం దూరం వచ్చాం కదా, మిగతా సగం దూరం కూడా నడుద్దాము. అది 1 year 2 years 3 years అనేది మనకు తెలియదు ఎప్పుడు క్లిక్ అవుతాము అనేది. కానీ ఇంకా మనం ట్రై చేద్దాము. అది వచ్చే వరకు మనం వదిలిపెట్టద్దు. నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ న్యూ యూట్యూబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్స్ అనేవి నాకు బిగ్ మోటివేషన్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఛానల్ని అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. ఇక్కడ వరకు వీడియోని అంతా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా థ్యాంక్ యూ.